హరిహర వీరమల్లు ఈ సినిమా కోసం సినిమా లవర్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే అసలు ఈ హరిహర వీరమల్లు ఎవరు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హరిహర వీరమల్లు అనే క్యారెక్టర్ చరిత్రలో అయితే లేదు. ఇదొక ఫిక్షనల్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. కథల ప్రకారం 17వ శతాబ్దంలో ఈ హరిహర వీరమల్లు జీవించాడు. వీరమల్లు ఒక ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వస్తాడు. ఆ టైంలో మొఘల్స్ మన దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అంటే ఔరంగజేబ్ పరిపాలిస్తున్న టైంలో హరిహర వీరమల్లు కూడా ఉన్నాడు. హరిహర వీరమల్లు పేరులో హరి అంటే విష్ణువు అని, హర అంటే శివుడు అని అర్థం. అంటే వైష్ణవం శైవం రెండు ఒకటే అని చెప్పే అద్వైత ధర్మాన్ని కూడా చూపిస్తుంది. అంతేకాదు హరిహర వీరమల్లు అంటే హైందవ ధర్మాన్ని రక్షించే వీరుడు అనే అర్థం కూడా ఉంది. పేరుకు తగినట్టే హరిహర వీరమల్లు ఔరంగజేబు యొక్క యాంటీ హిందూ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఔరంగజేబు హిందూ దేవాలయాల్ని కొల్లగొట్టడము కూలగొట్టడం లాంటివి చేశాడు. దాన్ని వీరమల్లు అడ్డుకుంటాడు. ప్రజలను మొఘల్స్ కూడా హింసించి ఆర్థికంగా దోచుకున్నారు. దీన్ని కూడా హరిహర వీరమల్లు అడ్డుకుంటాడు. అంటే ఇంచుమించు ఒక రాబిన్ హుడ్ పాత్ర పోషిస్తాడు వీరమల్లు. అంటే పెద్దల దగ్గర నుంచి దోచేసి పేదలకు పంచడం అన్నమాట. ఈ విధంగా చేస్తూ లోకల్ కమ్యూనిటీలో సాధారణ ప్రజల్లో చాలా గొప్ప పేరు తెచ్చుకుంటాడు వీరమల్లు. ఇదే ప్రయాణంలో మన దేశానికి మన సాంప్రదాయానికి ఒక సింబల్ అయినటువంటి కోహినూరు వజ్రం మొఘల్స్ దగ్గర ఉంది అని చెప్పి తెలుసుకుంటాడు. ఆ కోహినూరు డైమండ్ని ఎలాగైనా తిరిగి మన దేశం చేతుల్లోకి తీసుకురావాలని చెప్పి సంకల్పిస్తాడు వీరమల్లు. అంటే ఏదో వజ్రాన్ని తీసుకురావడం అని కాదు, ఆ వజ్రం మన సాంప్రదాయాన్ని మన కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి మన కల్చర్ని కాపాడుకునే ప్రయత్నమే కోహినూరు వజ్రాన్ని కాపాడుకోవడం అని చెప్పి హరిహర వీరమల్లు నమ్ముతాడు. ఈ ప్రయత్నంలో భాగంగా ఔరంగజేబు పైన ఎదురు తిరుగుతాడు వీరమల్లు. ఈ ప్రయత్నంలో వీరమల్లు ఎంతవరకు సక్సెస్ అయ్యాడని చెప్పేదే ఈ హరిహర వీరమల్లు కథ. చూద్దాం థియేటర్స్లో హరిహర వీరమల్లు ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో.